హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి పెట్టుకోవటం మన ఇంటింటి ఆనవాయితీ అనే చెప్పాలి. అందుకే ఈ వీడియోలో మా అమ్మమ్మ స్పెషల్ తెలంగాణ చక్కెరవక్క చూపించబోతున్నాను. దీన్ని కొందరు తీయటి పచ్చడి అని కూడా అంటుంటారు. పక్కా కొలతలు ఇంకా పచ్చడి పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పూర్తిగా వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా పచ్చడికి అవసరమైన మామిడికాయలను నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. పచ్చడికి పొట్టు మందంగా ఉండి కండగల కాయలను తీసుకోవాలి. ఆ కండ కూడా పీచు లేకుండా కుడుక మాదిరి ఉన్న కాయలైతే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. అలాగే కాయలు మరీ పుల్లగా కూడా ఉండకూడదు. తీపి ఇంకా పులుపును కలగలిపి ఉండాలి. ఇంకా పచ్చడి పెట్టుకునే కాయలు అన్నీ ఒకే చెట్టువి అయ్యేలాగా చూసుకోండి. అవసరమైతే తోట నుండి తెచ్చుకోండి. మార్కెట్లలో అన్ని రకాల చెట్ల కాయలను కలిపేస్తారు. అలా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి కాయలు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఎల్లిపాయలకు కాస్త నూనె రాసి ఎండలో పెట్టుకోవాలి. కనీసం 1 నుండి 2 గంటల వరకు ఎండబెడితే పొట్టు సులువుగా విడిపోతుంది. పచ్చడికి అవసరమైన చక్కెర, ఉప్పు తదితర సామాన్లను ఎండబెట్టుకోవాలి. పచ్చడి స్టోర్ చేసుకునే మర్తమాన్లు, సీసాలను బాగా కడిగి తుడిచిపెట్టుకోవాలి. పచ్చడి బూజు పట్టకుండా ఉండటానికి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది. ఇప్పుడు పచ్చడికి సోగి తయారు చేసుకుందాం. ముందుగా కారాన్ని కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను కొలవటానికి వాడిన పాత్రని అరసోలా అంటారు. ఇది దాదాపు 2 కప్పులకు సమానం. నేను ఇక్కడ అరసోల నిండా కారం తీసుకున్నాను. దీన్ని బట్టి నువ్వులను కొలిచి తీసుకోవాలి. 1 కప్పు కారం అయితే 1.5 కప్పులు నువ్వులు తీసుకోవాలి. కాబట్టి నేను అరసోడున్నర నువ్వులు కొలుచుకుంటున్నాను. స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని నువ్వులను విడతల వారుగా వేయించుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా నువ్వులు కాస్త రంగు మారి చిటపటమనేంత వరకు వేయించుకోండి. అవి వేగాక వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను మొత్తంగా 3 విడతల్లో నువ్వులను వేయించుకున్నాను. చూసారా, ఇలా వేగాలి నువ్వులు. వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా దినుసులను వేయించుకుందాం. దీనికోసం 1/2 కప్పు మెంతులు, 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకోండి. వీటన్నింటినీ విడివిడిగా లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా మంచి రంగు, కమ్మటి వాసన వచ్చేదాకా వేపుకోండి. ఇవి ఒక్కొక్కటి వేయించడానికి కనీసం 7-8 నిమిషాలు ఈజీగా పడుతుంది. ఈ దినుసులు మాడిపోకుండా జాగ్రత్త పడండి. ఇవి మాడిపోతే పచ్చడి రుచిలో తేడా వచ్చేస్తుంది. అందుకనే కొత్తగా చేసేవారికి దినుసులను ఎంతవరకు వేయించాలో డీటెయిల్డ్గా చూపించాను. ఈ దినుసులన్నింటినీ విడివిడిగా మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడులన్నీ మొత్తంగా మనం పెట్టుకునే పచ్చడికి అవసరం పట్టవు. మేము ఒకే రోజు 3 రకాల పచ్చళ్ళు పెట్టుకున్నాం. అందుకే కాస్త ఎక్కువ క్వాంటిటీలో పొడులు ప్రిపేర్ చేస్తున్నాం. మీరు ఈ పచ్చడి కోసం మాత్రమే కావాలి అనుకుంటే సగం క్వాంటిటీలో దినుసులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పొడులు మిగిలినా కూడా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మిగతా పచ్చళ్ళలో ఇవి వాడుకోవచ్చు. మనం తీసుకున్న కారానికి సరిసమానంగా ఉప్పు పడుతుంది. కానీ అందులో సగం మాత్రమే మనం పచ్చడి పెట్టుకునే ముందు వేసుకుంటాము. మిగతాది 3 రోజుల తర్వాత పచ్చడి ఊరినాక రుచిని బట్టి వేసుకుంటాము. ఇప్పుడు మనం వేయించి చల్లారబెట్టుకున్న నువ్వులను పొడి చేసుకోండి. దీన్ని ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో మనం కొలిచి పెట్టుకున్న ఉప్పు, కారం మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోండి. దీన్ని నువ్వుల సోగి అంటారు. ఇలా కలుపుకున్న సోగిని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసి
2-3 సార్లు ఆడిస్తే నువ్వులు, కారం, ఉప్పు అన్నీ కలగలిసిపోతాయి. మిక్సీలు రాకముందు మన పెద్దలు ఈ సోగుని రోకలిలో వేసి దంచేవారు. ఇలా చేయకపోతే పచ్చడి తెల్ల తెల్లగా ఉంటుంది. చూసారా అన్నీ ఎలా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయాయో. తర్వాత మనం కొలుచుకున్న కారానికి 2 చక్కెర వేసుకోవాలి. మేం అరసోలతో కారం కొలుచుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ 2 అరసోలలో చక్కెర వేసుకున్నాము. దీంట్లో ఓ గాల తయారు చేసుకోండి. అమ్మా ఎందుకు ఇలా చేస్తారని అడిగితే పొడులు వేయటానికి అందాజ తెలుస్తుందమ్మా అని చెప్పింది. అదేంటో గాని కొలతలతో కంటే అందాజతో చేసిన మన అమ్మల వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. దీంట్లో 2 టీ స్పూన్ల ఆవపొడి వేసుకోండి. ఆవపొడిలో సగం అంటే టీ స్పూన్ మెంతి పొడి వేసుకోండి. 3/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. పొట్టు తీసుకున్న ఎల్లిపాయలలో మందంగా ఉన్నవి వేరు చేసుకోండి. ఇవి ఒక పెద్ద గుప్పెడు సోగిలో వేసుకోండి. దీంట్లో 1/2 చెంచా పసుపు వేసుకోండి. గుప్పెడు ఎల్లిపాయలను తాలింపు కోసం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇది దాదాపు 3/4 కప్పు అయ్యింది. ఇక మనం తీసుకున్న కొలతకు అంటే అరసోడు కారానికి 625 గ్రాముల నూనె పడుతుంది. ఇప్పుడు కడాయిలో మనం కొలుచుకున్న నూనె పోసుకొని వేడి చేసుకోండి. అది వేడయ్యాక 1/4 కప్పు దాకా ఆవాలు వేసుకోండి. అలాగే టీ స్పూన్ మిరిపిత్తులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ధనియాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత ఎల్లిపాయ ముద్దను కొంచెం కొంచెంగా వేస్తూ వేపుకోండి. ఎల్లిపాయ ముద్దను ఒకేసారి వేస్తే నూనెంతా ఒక్కసారిగా పొంగుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీన్ని కాస్త రంగు మారేదాకా వేపుకోండి. మిగతాది మూకుడు వేడికే వేగిపోతుంది. ఇందులో 1/2 చెంచా పసుపు వేసి దింపేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోండి. తాలింపు చల్లారేలోపు మనం మామిడికాయ ముక్కలు కొట్టుకోవాలి. మనం ఉదయం నీళ్ళల్లో నానబెట్టిన మామిడికాయలను ఒక్కొక్కటిగా కడిగి గంపలో వేసుకోండి. మామిడికాయలను ఇలా నానబెట్టడం వలన ముక్కలకు మంచి కరుకుదనం వస్తుంది. తర్వాత ఒక్కొక్క మామిడికాయను ఓ పొడి బట్టతో పదన లేకుండా తుడుచుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, పచ్చడి చేసే ప్రాసెస్లో ఏమాత్రం పదనకు చోటిచ్చినా పచ్చడి బూజు పట్టేస్తుంది. తాలింపు చల్లారాక సోగిలో వేసి బాగా కలుపుకోండి. ఈ పచ్చడిలో చక్కెర ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ రుచిలో మాత్రం చక్కెరే నెగ్గుతుంది. ఇది మామిడికాయ ముక్కలు కొట్టుకోవటానికి మేము వాడే కత్తి. ముక్కలలో జీడిపై ఉండే పొరను ముక్కలు కొట్టేటప్పుడే తీసేయండి. ఇప్పుడు మనం కారం కొలుచుకున్న అరసోలతో 6 అరసోలలో ముక్కలు కొలిచి తీసుకోండి. అలాగే 4-5 జీడి ముక్కలను కూడా పచ్చడిలో వేసుకోండి. మీకు ఊర్పు ఎక్కువై ముక్కలు తగ్గినట్లు అనిపిస్తే మరిన్ని వేసుకోండి. ముక్కలు కొట్టే సైజ్ బట్టి కూడా అప్పుడప్పుడు కొలత మారుతుంది. అంతేనండి, మన పచ్చడి తయారైపోయింది.
దీన్ని పచ్చడి మర్తమానంలో వేసి 3 రోజులు ఊరనివ్వాలి. పచ్చడి ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకైనా దాని రుచి అస్సలు మారదు. పైగా ముక్క అస్సలు మెత్తబడదు కూడా. మూడు రోజులకు పచ్చడి బాగా ఊరింది. ఇందులో మిగిలిన ఉప్పును కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఇది కాయల పులుపు మీద కూడా ఆధారపడి ఉంటుంది. నిజానికి మా అమ్మ గత అనుభవాలతో చూస్తే పచ్చడి ఇంకా పల్చగా ఊరాలి, కాబట్టి ఇంకొన్ని ముక్కలు పడతాయనిపించింది. మేము అదే రోజు మళ్ళీ ఇంకో 2 కాయలు కొట్టి వేసుకున్నాము. మళ్ళీ ఊరబెట్టిన తర్వాత పచ్చడి ఇలా అయింది. ఇది చక్కెర వక్క పర్ఫెక్ట్గా ఊరినట్లు అర్థం. ఈ పచ్చడి అన్నం, ఉప్మా, పూరి, చపాతీ, దోశ ఇలా ఎన్నింటిలోకో పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.